సువార్త 26వ అధ్యాయం 68వ వచనం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నేను కొట్టిన వాడెవరో ప్రవచించమన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇక్కడ చూసినట్టయితే దేవుణ్ణి హింసిస్తున్నారు. శిలువ మరణానికి ముందు ఆయన హింసిస్తూ, నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచించండి. యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్ను ఎవరైతే కొట్టిరో వారి పేర్లను ప్రవచించి చెప్తామని అంటున్నాడు. అంటే వారి యొక్క హృదయ కాఠిన్యం అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆదివారం దినమున, విశ్రాంతి దినమున ఒక ఊసయి గలవాన్ని స్వస్థపరచడానికి దేవుడు స్వస్థపరిస్తే ప్రధాన యాజకులు అంటారు, విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా? విశ్రాంతి దినమున అద్భుత కార్యములు చేయుట న్యాయమా అన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క హృదయ కాఠిన్యం చూసి దుఃఖపడను అని అక్కడ ఉంటుంది. హృదయ కాఠిన్యం, కఠిన హృదయాలు గలవారు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడైతే ఎవరు కొట్టారో వారిని ప్రవర్తించమని చెప్తున్నాడు. అక్కడ వారి యొక్క హృదయం కాఠిన్యం కనబడుతుంది. మరి ఇక్కడ మార్కు సువార్తలో కూడా తన హృదయం కఠినం చేసుకున్నాడు. అంటే ఈ ఎప్పుడు స్వస్థపరచాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. అంటే మనలో కూడా కొందరు ఆ విధంగా కఠిన హృదయాలు కలిగి ఉంటారు. వారిని చూసి దేవుడు దుఃఖపడుతున్నాడని చెప్తున్నాడు. అదేవిధంగా పాత నిబంధనలో కూడా చూసుకున్నట్టయితే ఫరో యొక్క జీవితాన్ని చూసుకున్నట్టయితే నిర్గమకాండంలో 5వ అధ్యాయం 4వ అధ్యాయం నుండి ఉంటుంది. ఫరో యొక్క హృదయం అట కఠినమైందట. మరి ఈ కఠిన హృదయాలను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. 1 తెగులు, 2 తెగులు, 3 తెగులు, 4 తెగులు, అట్లా 10 తెగుళ్ళు అయినా కూడా పంపిస్తా ప్రజల్ని పంపిస్తా అంటున్నాడు. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వాళ్ళలో కూడా కఠిన హృదయాలు ఎవరైనా కలిగి ఉంటే మనము మార్చుకుందాం. కఠిన హృదయాలు కలిగి ఉంటే అటు వారిని చూసి యేసుక్రీస్తు అయితే దుఃఖపడుతున్నాడని మార్కు సువార్తలో మనం చూస్తాం. దయచేసి మన యొక్క హృదయాన్ని మార్చుకొని యేసుక్రీస్తు వైపు తిరుగుతూ పరిశుద్ధాత్మను పొందుకొని మన దేవుని బిడ్డలుగా మార్చబడదాం. మన యొక్క కఠిన హృదయాలను తీసివేసుకుందాం. ఈ లెంట్ డేస్లలో యేసుక్రీస్తు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. మన యొక్క హృదయాలను మార్చుకుందామని ఈ చిన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలను